హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి 7th మంత్ ప్రెగ్నెన్సీ అంటే 7th మంత్లో గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఈ 7th మంత్ ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలో కలిగే సిమ్టమ్స్ అంటే బాడీలో కొన్ని రకాల సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. సో ఆ సిమ్టమ్స్ బట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదో, అలాగే ఈ 7th మంత్లో అసలు ఎన్ని వీక్స్ ఉంటాయి, సో 7th మంత్లో ఆ బేబీ ఎంత బరువు పెరుగుతుంది, ఎంత హైట్ పెరుగుతుంది, ఎలాంటి గ్రోత్ అనేది ఉంటుంది బేబీకి. సో అలా ఈ 7th మంత్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీ గురించి, కడుపులో ఉన్న శిశువు గురించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ 7th మంత్ ప్రెగ్నెన్సీ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్ వీడియోస్ అనేది చేశాను, లింక్స్ ఇచ్చాను, మీకు టైం ఉంటే చూడండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 7th మంత్లో ఎలా ఉంటుందో మనమైతే తెలుసుకుందాం. 7th మంత్ గర్భిణీ స్త్రీలో ఫస్ట్ ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం. ఆఫ్టర్ బేబీ గురించి అయితే తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఈ 7th మంత్లో గర్భిణీ స్త్రీకి మొదటగా కాళ్ళు తిమ్ముర్లు వస్తాయి. అంటే అంతమందికి రాకపోవచ్చు అండి, కొంతమంది గర్భిణీ స్త్రీలకి చాలా కామన్గా కాళ్ళు తిమ్ముర్లు వచ్చేసి లెగ్గేడేమో ఈ ఉంటాయి కదా, ఈ కాళ్ళు వాపులు, కాళ్ళు పొంగులు అంటారు కదా, అవి 7th మంత్లో కొంతమందికి స్టార్ట్ అవుతుంది. సో చెప్పాను కదా, అంతమందికి ఇలా ఉండదండి, కొంతమందికి మాత్రమే ఈ కాళ్ళు తిమ్ముర్లు, కాళ్ళు వాపులు, కాళ్ళు పొంగులు అనేది కామన్గా వస్తుంది. సో అదొక ఫస్ట్ సిమ్టమ్ కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వెన్ను నొప్పి. ఈ 7th మంత్ నుంచి మనకి స్పైనల్ కార్డ్ అనేది బాగా పెయిన్ వస్తుంది, అంటే వెన్నుముక నొప్పి. ఎందుకంటే బేబీ బంప్ అనేది పెరుగుతుంది కదా, బేబీ గ్రోత్ పెరుగుతుంది, పొట్ట పెరుగుతుంది. సో దానివల్ల ఆ వెయిట్ అంతా కూడా మనకి ఈ స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, వెన్నుముక పైన ఆ వెయిట్ అనేది పడుతుంది. సో దానివల్ల కొంతమంది గర్భిణీ స్త్రీలకి బాగా బ్యాక్ పెయిన్ రావడం, వెన్ను నొప్పి రావడం, ఇలాంటి సమస్యలు అనేది వస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. అది కామన్గా వస్తుంది, బట్ అంత సివియర్ అయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని అనేది సంప్రదించాలి. ఇదైతే ప్రెగ్నెన్సీలో ఈ వెన్ను నొప్పి అనేది బేబీ బంపు పెరగడం, బేబీ యొక్క గ్రోత్ పెరగడం వల్ల ఆ వెయిట్ ఈ స్పైనల్ కార్డు పైన పడడం వల్ల మాత్రమే వస్తుంది, కానీ ఇంకే ప్రాబ్లం వల్ల అయితే కాదండి. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం, ఈ బ్యాక్ పెయిన్ అనేది మరీ ఓవర్గా అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. వాళ్ళు టెస్టులు చేస్తారు, బేబీ పొజిషన్ ఎలాగ ఉంది, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇలాంటివంతా వాళ్ళు చూస్తారు. సో అదొకటి. అండ్ ఇంకో సింటమ్ ఎలా కనిపిస్తుందంటే కొంతమందికి గర్భిణీ స్త్రీలకి ఎక్కువగా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మూత్ర విసర్జన అనేది మాటికి వెళ్తూ ఉంటారు. అంటే ప్రెగ్నెన్సీలో బేబీ అనేది గ్రోత్ అయ్యే కొలది కూడా మనకి మూత్ర విసర్జన అనేది ఎక్కువగా వస్తుంది, టాయిలెట్. ఎందుకంటే బేబీ యొక్క బరువు అంతా కూడా ఆ గర్భాశయ ద్వారం మీద పడుతుంది, ఆ సర్విక్స్ పైన, అలాగే ఆ పక్కనే మనకి యూరిన్ బ్యాగ్ ఉంటుంది. సో దానిపైన పడడం వల్ల మనకి ఎక్కువగా మాటికి 7th మంత్లో యూరిన్ పాస్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా చేసేటప్పుడు కొంతమందికి ఫైల్స్ అంటే మూల వ్యాధి అంటారు కదా, అది కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంతమందికి రాదు, కొంతమందికి వస్తుంది. సో అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే అజీర్ణ సమస్యలు, అంటే తీసుకునే ఆహార పదార్థాలు అనేది సరిగ్గా జీర్ణం అనేది అవ్వదు. అసిడిటీ ప్రాబ్లం, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, కడుపు నొప్పి, పొత్తు కడుపుల నొప్పి, ఇవి కామన్గా వస్తాయి ఈ అజీర్ణ సమస్య వల్ల. సో ఈ 7th మంత్లో అజీర్ణ సమస్య అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. 7th, 8th, 9th మంత్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా పెరుగుతుంది. కారణం ఏంటంటే బేబీ పెరుగుతున్న కొలది కూడా కొంతమంది గర్భిణీ స్త్రీలకి అస్సలు తినాలనిపించకపోయినా కొంతమంది బేబీ కోసం తింటారు. తినేటప్పుడు ఏంటంటే అది జీర్ణం అవ్వదు. జీర్ణం అవ్వకపోయేటప్పుడు ఏంటంటే ఈ కడుపు ఉబ్బరం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం, కడుపులో మంట, గుండెల్లో శ్వాస తీసుకోవడం కష్టం అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది తలెత్తుతాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా తినాలి. అయితే గర్భిణీ స్త్రీలు ఎలా తినాలంటే రోజులో మార్నింగ్ 8 o'clock ఏదైనా ఒక టిఫిన్ అయినా తినండి, 10 o'clockకి ఒక స్నాక్స్ అయినా మంచి ఏదైనా ఒక ఫుడ్ అయినా తీసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్ అనేది మంచిగా తీసుకోవాలి. అండ్ 3 o'clock నుంచి 5 o'clock మధ్యలో ఏదో ఒకటి స్నాక్స్ ఐటమ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. అండ్ నైట్ 8 o'clockకి ఇలా ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ పడుకునేటప్పుడు పాలు అనేది తీసుకోవాలి. సో ఒక రోజులో మీరు 3 పూటలు కాకుండా మినిమం ఒక 5 పూటలు 6 పూటలు అనేది అన్నం తీసుకోవడం, అంటే రైసే కాదు ఏదో ఒకటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల మీకు ఈజీగా
డైజెషన్ అవుతుంది అండ్ ఆల్సో బేబీ గ్రోత్ పెరుగుతుంది, మీరు కూడా హెల్తీగా ఉంటారు. సో అది అండ్ ఇంకొక విషయం ఏంటంటే గర్భధారణ సమయంలో అసిడిటీ అనేది కామన్గా వస్తుంది అండ్ స్ట్రెచ్ మార్క్సెస్ అనేది కూడా వస్తాయి, ఇంకెక్కువ అవుతుంది స్ట్రెచ్ మార్క్సెస్. అండ్ ఈ సమయంలో మీకు ఆ స్ట్రెచ్ మార్క్సెస్ వచ్చేటప్పుడు ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ వాడడం ఇలాంటివంతా చెయ్యండి. అండ్ 7th మంత్లో బేబీలో జరిగే మార్పుల గురించి అయితే తెలుసుకుందాం. సో ఇప్పటికి మనకి 7th మంత్ ఏంటంటే 28 వీక్స్. సో ఈ 28 to 29 వీక్స్ కదా. సో కొంతమంది గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొంతమందికి 7th మంత్లో డెలివరీ అవుతుంది కదా. ఈ సమయంలో కొంతమంది బేబీ డెలివరీ అయినా వాళ్ళు హెల్దీగా ఉంటే హెల్దీగా పెరుగుతారు, ఏం ప్రాబ్లం ఉండదు. సో అది 7th మంత్లో బేబీకి ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ అన్నీ అభివృద్ధి అనేది చెందుతుంది. అంటే శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం, ఈ లివర్ పనిచేయడం అండ్ ఆల్సో మనకి ఈ కళ్ళు బాగా కనిపిస్తాయి అండ్ చెవులు బాగా వినిపిస్తుంది, మెదడు డెవలప్మెంట్ అన్నీ కూడా అవుతుంది. కానీ ఒకటే ప్రాబ్లం అనేది ఉంటుందండి, శ్వాస తీసుకోవడం కష్టం. అంటే ఊపిరితిత్తుల అభివృద్ధి అనేది చాలా లేట్గా అవుతుంది, 9వ నెల వరకు కూడా లేట్గా అవుతుంది. కాబట్టి ఈ సమయంలో పుట్టిన బిడ్డని ఐసీయూలో కూడా పెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా శ్వాస వ్యవస్థ అనేది అభివృద్ధి అనేది ఇంకా ఉండదు. ఆఫ్టర్ వాళ్ళకి 9th మంత్ పుట్టినప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ అనేది ఫ్రీగా తీసుకోగలరు. కానీ ఈ సమయంలో ఈ 28, 29, 30 వీక్స్లో బేబీకి బ్రీతింగ్ అనేది సరిగ్గా శ్వాస వ్యవస్థ అనేది సరిగ్గా అభివృద్ధి చెందదు. సో ఇది అండ్ ఈ సమయంలో బేబీకి ఈ గోళ్ళు పెరుగుతూ ఉంటాయి, చూపు బాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే పొట్టపైన టార్చ్ లైట్ వేస్తే దానికి రియాక్ట్ చేస్తారు. అండ్ ఏదైనా మన శబ్దాలు వినిపిస్తే దానికి కూడా రియాక్షన్ అవుతూ ఉంటారు. సో టోటల్లీ ఆర్గాన్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ అనేది అయిపోతుంది ఈ 7th మంత్లో. ఇదొకటి. అండ్ ఇప్పుడు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మెట్లు ఎక్కడం దిగడం అనేది కొంచెం తగ్గించండి, ఎందుకంటే కొంచెం స్లిప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్కువగా వెయిట్ బరువులు క్యాన్స్ కానీ బకెట్స్ కానీ బిందులు కానీ ఏ వాటర్ క్యాన్స్ కానీ బరువులు ఎత్తకూడదు, బరువుల్ని లాగకూడదు. అంటే లైక్ టేబుల్స్, స్టూల్స్, ఫ్రిడ్జెస్ తొయ్యడం, బీరువాలు తొయ్యడం, మంచాలు లాగడం ఇలాంటివి. అంటే బరువులు ఎత్తడం ప్రాబ్లమే, బరువులు తొయ్యడం కూడా సమస్య వస్తుంది. కాబట్టి టోటల్గా ఈ బరువు అనే వస్తువులే అవాయిడ్ చేయండి, మీరు అసలు ముట్టుకోకండి. సో అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే ఈ 7th మంత్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే ఉమ్మ నీరు తగ్గుముఖం అవుతుంది. 9వ నెలకు వచ్చేసరికంతా మీకు ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ సమయం నుంచి మీరు ఎక్కువగా ఒక 5 లీటర్స్ వాటర్ అయినా సరే తీసుకోవాలి. ఒక 5 బాటిల్స్ ఫుల్గా వాటర్ పట్టేయండి, మీ దగ్గర ఉంచుకోండి. అలా డేలో ఫుల్గా వాటర్ తాగండి. అలా అయితే మీకు కౌంట్కి వస్తుంది. సో ఎంత వాటర్ తాగారు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి వాటర్ మంచిగా తీసుకుంటే మీకు ఉమ్మ నీరు అనేది తగ్గకుండా తగినంత ఉండి బేబీకి కూడా చాలా బాగా భద్రంగా చూసుకుంటుంది. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.